హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. సో ఇలా ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా నేను ఏదైనా ప్లేస్కి ఎంటర్ అవ్వగానే ఇస్తూ ఉంటాను. కానీ ప్రస్తుతం మనం పత్రిజీ ధ్యాన మహాయాగం దగ్గర ఉన్నామండి. దీని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్వ్యూలో మీరు చూసే ఉంటారు ఇప్పటికీ. కానీ ఇక్కడికి రమ్మని ప్రేమతో ఆహ్వానించారు. సో వచ్చాము, స్వయంగా ఎక్స్ప్లోర్ చేసాము, ఇక్కడ భోన్ చేసాము, ఇక్కడున్న ధ్యానులతో ఇంటరాక్ట్ అయ్యాము, బైట్స్ తీసుకున్నాము. సో ఫైనల్గా ఇంట్రడక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. పర్సనల్గా ఫీల్ చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. రోజుకు 1,00,000 ప్లేట్ల భోజనం అని చెప్పారు. మరి ఇంతమంది జనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందోనని నేను ఆలోచించాను. కానీ చాలా బాగుందండి. ఎవరు కూడా ఇబ్బంది పడడానికి లేకుండా, ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా, వాష్రూమ్స్ దగ్గర నుంచి భోజనాల వరకు చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎవరన్నా ఇంత జనంలో పిల్లలతో ఇబ్బంది పడతామేమో, ఫ్యామిలీతో ఇబ్బంది పడతామేమో అని ఆలోచించి ఆగిపోయిన వాళ్ళు ఉంటే ఆగిపోవాల్సిన అవసరం లేదండి. అండ్ వీగన్స్ కూడా మీకు కూడా స్వయంగా సెపరేట్గా పదార్థాలు రెడీ చేసి పెడుతున్నారు. మీరు నార్మల్ వాళ్ళలాగా పాల పదార్థాలు అవి తీసుకోరు కదా. సో మీకు కూడా ఇక్కడ భోజనం సౌకర్యంగానే ఉంటుంది. పిల్లలతో రావచ్చు. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని రోజులు అయిపోయాయి, ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. సో మీరు కూడా పత్రిజీ ధ్యాన మహాయాగంలో భాగం అవ్వండి. ఎలాంటి భయం పెట్టుకోకుండా మీరు ఇక్కడికి రావచ్చు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రోగ్రామ్ని ఇవ్వడం కోసం పిల్లలు చాలా చక్కగా రెడీ అయ్యారు కదండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. హలో మేడం. హలో మేడం. ఎప్పుడు వచ్చారు? మేము ఈరోజు మార్నింగ్ వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం రావడం? 3 years నుంచి మేము వస్తున్నాము. ఇక్కడ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. కూచిపూడి, మేము మైత్రేయ కూచిపూడి మరియు కరాటే అకాడమీ జన్గాం నుంచి వచ్చాము. 3 years నుంచి కూచిపూడి మరియు కరాటే 2 ప్రోగ్రామ్స్ ఇస్తాము. మాస్టర్ పురిగిల్ల సుకేష్ గారు వీళ్ళని ట్రైన్ చేస్తున్నారు. 10 years నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నారు, 2 years నుంచి కరాటే నేర్చుకుంటున్నారు పిల్లలు. సో 2 ప్రెజెంట్ చేస్తారు? 2 నాన్ చాక్స్, కర్రసాము, హూలా హూప్ ఇవన్నీ కూడా పర్ఫామ్ చేస్తారు. మీకు ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి? బాగుంటాయి మేడం. ఇక్కడ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అంత బాగుంటుంది. సో హ్యాపీ మీరు? హ్యాపీ మేడం. పాప చాలా చక్కగా రెడీ చేశారు. మీరేనా? ఈసారి మేము చేసాము. మేకప్ మ్యాన్స్ అవైలబుల్ లేదు. ఓకే. సో హలో మ్యామ్. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా జన్గాం అండి. నేను ఇది సెకండ్ టైం రావడం. మీ పాప పేరు? 2 పాపలు. దితిక. ఓకే. సో ఈరోజు ఏ సాంగ్ ప్రెజెంట్ చేస్తున్నారు? తక్కువేమి మనకు అదిగో విద్యార్థులు. ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. సో హ్యాపీగా ఉందా? చాలా చక్కగా క్యూట్ గా రెడీ అయ్యారు. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీ పేరు? నివృత్తి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నావు? 6 years. వావ్. సో ఏంటి కూచిపూడా లేకపోతే? ఓకే. మీ ఏ క్లాస్ ఇప్పుడు? 7th. ఓకే. మీ పేరు? వర్షిత. ఏ క్లాస్? నేను బీటెక్ 3rd year. అయ్యో బాబోయ్, స్కూల్ పిల్లలాగా అనిపించింది. సారీ. సో ఎన్ని ఇయర్స్ నుంచి? నేను 8 years నుంచి నేర్చుకుంటాను. సో ఇక్కడ ప్రెజెంట్ చేయడం? ఇక్కడ 3rd year చేయడం కంటిన్యూ. సో యు ఆర్ లుకింగ్ సో గుడ్. మీ పేరు? మనస్విక. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. కూచిపూడేనా? వావ్. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్ ఇస్తున్నారు ఇక్కడ? 2 years. 2 years. Second year. వావ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. భోజనం ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. మన ఇంట్లో కూడా అంటే చేస్తాము, ఇంత వేడిగా ఇన్ని రకాలుగా ఉండవు, కానీ ఇక్కడ ఒక అమృతంలా ఉంటుంది మేడం. కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఇక్కడికి వస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఇన్ని లక్షల మందికి ప్రతి ప్లేట్ కూడా వేడిగానే వడ్డిస్తున్నారు. తర్వాత ఎంత మంది వచ్చినా కూడా లేదు కాదు అనకుండా, ఎక్కడ ఏ ప్రసంగాలు జరుగుతున్నా కూడా ఎవరో ఒకరు వాళ్ళకి కాపలా ఉండాలి. కానీ ఇక్కడ ఎవ్వరు కాపలా లేకుండా సైలెంట్ గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇబ్బంది కలగకుండా, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అద్భుతంగా ఇటువంటి ధ్యానాన్ని మా గురువు గారు, అంటే మన గురువు గారు పత్రిజీ గారు ఇటువంటిది ఈయన నిర్మించినందుకు, ఈ ధ్యానంలో మేము కూడా భాగస్వామ్యం వహించినందుకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇటువంటి పనులకు రాము కూడా మేడం. మేము కూడా చాలా సంవత్సరాలు అయింది ధ్యానం చేయబట్టి. మాది నంద్యాల మేడం.
కానీ చాలా అద్భుతంగా ఉంది మేడం. ఇంత అద్భుతం ఎక్కడ ఏ బంధువుల దగ్గరికి పోయినా దొరకదు. ఆత్మ బంధువులు అంటారు గురువు గారు. ఇది ఇట్లేకి రావాలి అంటే పైన ఉన్నప్పుడు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కానీ నా మార్గంలోకి రాలేరు అంటారు గురువు గారు. ఆ తపస్సు మేము కూడా చేసినందుకు మా జన్మ ధన్యమైంది అని మేము ఎంతో ఆనందపడుతున్నాము మేడం. మాలో ఉన్న ఎన్నో శక్తులు తెలుసుకుంటూ ధ్యానం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా, కేవలము ధ్యానం చేస్తే రోగాలు పోతాయి అని ఒకప్పుడు అందరికీ చెప్పేవాళ్ళు. మేము కూడా ధ్యానానికి తీసుకొచ్చేటప్పుడు అదే చెప్పినాము. కానీ రోగాల కోసం కాదు, మనలో ఉండే ఎన్నో అతీంద్రియ శక్తులన్నీ తెలుసుకోవడం కోసము అనేది తెలుసుకున్నాం మేడం. ముఖ్యంగా ధ్యానము చేయడం వల్ల నార్మల్ సామాన్య మనుషులకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? అంటే ఇందాక నేను ఒకరితో మాట్లాడితే ఒకళ్ళ మీద అసూయ, ద్వేషం ఇలాంటివి ఉండవు. అవి ఇంపార్టెంట్ అసలు ఈ రోజుల్లో. ఉండవు, అటువంటివి ఉండవు. వాళ్ళు కూడా మనలాగే. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ధ్యానం చెయ్యక ముందు ఎంతో కొంత పని చేసే లోపల అలసిపోతారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు ఈ సృష్టి మొత్తము వ్యాపించి ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి పోయినప్పుడు ఎంతో ఆనందము, ఎంతో శక్తి ఎన్నో తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ శక్తిని తీసుకోగలుగుతామో అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాము. మరి మన గురువు గారు చెప్పింది ఏమంటే మీరు ఏదైతే తెలుసుకున్నారో అది అందరికీ చెప్పండి అంటారు. మరి మనకు మంచి జరిగినప్పుడు జరగాలి. నువ్వు తెలుసుకోవాలి, ఇవ్వాలి. అదే మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము తెలుసుకుంటూ అందరికి అదే చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, మేడం చెప్పండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము 2012 నుంచి వస్తున్నాం మేడం. చాలా అద్భుతంగా మేడం. అసలు ఈ భోజనాలు ఏంటి, ఈ ప్రేమ ఏంది, ఒక పెళ్లిలో చూస్తే ఒకటి ఇస్తే ఒకటి అందది. అవును. ఈ మజ్జిగ చూస్తే అయితే అసలు ఎన్నిసార్లు వేసినా తాగడము, ఎక్కడ ఇసుంటి పోగ్రాలు చూడలేం మేడం. ఎంత అద్భుతంగా అంటే అసలు జీవితంలో ఒక్కసారి భోజనం ఎవరు చేసినా జీవితంలో ధ్యానం మరవరు. మేము ఎంతోమంది తీసుకొచ్చి భోజనాలు చేపించాము. ఆ భోజనం చేసిన తర్వాత ఎంబటే వాళ్ళు ధ్యానులైన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మేడం. మా ఇది బోధనలో మా పత్రిసారు ఇల్లు మళ్ళా కొత్తగా నిర్మించినప్పుడు వాళ్ళు మందు తాగేవాళ్ళు. వారం రోజులు మీరు అన్నం కట్టుకొచ్చుకోకండి, ఇక్కడనే తినండి అని చెప్పినాం. వారం రోజులు భోజనం చేసిన తర్వాత వాళ్ళు తాగే మందు, మటన్, చికెన్ వాళ్ళిచ్చి వాళ్ళే బంద్ చేసినారు మేడం. వాళ్ళ భార్యలు వచ్చి వాళ్ళు ఏం చేస్తుర్రు, ఎక్కడ వరకు చేస్తుర్రు, ఇప్పటి వరకు తినేవాళ్ళు వీళ్ళు ఎలా బంద్ అయినరు అని అటోలు వచ్చి మాకు అరుచుకున్నారు. అప్పటి నుంచి ధ్యానం ఇంత గొప్పది అని వాళ్ళ పరివారం కూడా మారిపోయింది. ఇంత గొప్పది మేడం ధ్యానం. ధ్యానంకు మించింది ప్రపంచంలో ఏది లేదు. ఎవరైనా చేయాల్సింది ఏదన్నా ఉన్నదంటే ధ్యానం మాత్రమే. ఆ పత్రిక ఇచ్చిన ధ్యానం గొప్పది. అందుకే చెప్తాం ధ్యానం అనేది గొప్ప కళ, దీనికి లేదు నెల, చేయాల ప్రతి వేళ. ఆ ధ్యానం యొక్క లీల చేస్తే గలగల ఈ ప్రపంచంలో అందరూ మిలమిల ఉండిపోతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. విజయభాస్కర్ రెడ్డి గారితో ఉన్నాము. మనం ఇంటర్వ్యూ చేశాం కదండి. సో మనల్ని రమ్మని చాలా ప్రేమతో ఆహ్వానించారు. సో ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఇన్విటేషన్ మన్నించి రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పిలిచినందుకు మేము ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. ఎలా అనిపిస్తుంది సార్? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ గమనించారా? మాకు ఆల్రెడీ ఇది 13వ ధ్యానమాయం, 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ మీద ఈసారి మోర్ డిసిప్లిన్డ్ వే, మోర్ ఆర్గనైజ్డ్ వే. ఐ కెన్ సే 90% మా రేటింగ్ ప్రకారం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎవ్రీ ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ డిజైన్ చేశాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈసారి గ్రామీణ ప్రాంతాల వారు, ట్రైబల్ ఏరియాస్ వారు బాగా పెద్ద మొత్తంలో రావడం. దాదాపుగా మేము అనుకున్న 7 లక్షల ప్లేట్లు భోజనాలు ఇప్పటికే దాటింది. అబ్బా, అది చాలా సంతోషం. ఎప్పుడు కూడా మీరు ఇది కండక్ట్ చేసిన ప్రతిసారి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మీకు సపోర్ట్ చేయటం జరుగుతూనే ఉంటుంది. అది అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఈసారి ఇంకా ఆల్రెడీ చాలా పెద్ద మొత్తంలో వచ్చారు. ఎందుకంటే మధ్యాహ్నం పూట 25,000 నుంచి భోజనాలు తింటున్నారంటే లోకల్స్ చాలా వస్తున్నారు. అవునవును. కానీ అసలు ఇంతమంది ఇక్కడ ఉన్నా కూడా ఏమాత్రం రష్ లేదండి. ఎక్కడికక్కడ భలే సెట్ చేశారు. మీరు ఇలా చూస్తున్నది ఓన్లీ 50%. మొన్న యాక్చువల్లీ 25th నాడు వస్తే ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. అవునా సార్? వీరిద్దరిని పరిచయం చేస్తారా? వీరు మధుమోహన్ గారు, మా ఫౌండర్ ట్రస్టీ, ఇప్పుడు ప్రస్తుతం కూడా ట్రస్టీ. వీరంతా స్టేజ్ ఇన్ఛార్జ్. మార్నింగ్ నుంచి రాత్రి వరకు స్టేజ్ ప్రోగ్రామ్ చూస్తారు. నమస్తే సార్. నమస్తే. ఎలా అనిపిస్తుంది ఈసారి? చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి సంవత్సరం లాగే మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అయితే ఈసారి వచ్చేసి కొద్దిగా
రూరల్ పీపుల్కు ఎక్కువ ఎంకరేజ్ చేయడం జరిగిందండి. ఆర్టిస్టులు కానివ్వండి, తర్వాత రూరల్ మాస్టర్స్ కూడా పిలిపించి వారి యొక్క అనుభవాలను, అసలు గ్రౌండ్ లెవెల్ అసలు ఎలా ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఎలా మారిపోయారు అనేది మేము సపరేట్గా ఒక స్లాట్ పెట్టేసి చేసామండి. తర్వాత భగవద్గీత పిల్లలకు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పిల్లలతోనే భగవద్గీత మనకు ఒక్కొక్క అబ్బాయి చెప్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలా ట్రైన్ చేసినటువంటి వాళ్ళు వచ్చి దీన్ని ట్రైన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే అండి, ఈ సంవత్సరం 6 గంటలు ధ్యానం చేస్తామండి పర్ డే. మార్నింగ్ 5 to 8 3 hours అంటే మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండి. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి 3 to 5 అంటే దాదాపు ఒక 2 hours అండి. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ అదే ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక 2 hours లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ చేసామండి ప్రతిరోజు. తర్వాత నైట్ ఎండ్ విత్ మెడిటేషన్ అంటే 9 o'clock నుంచి 10 o'clock వరకు మా గురువు గారు పత్రిజీ గారు ఎన్నో ఫ్లూట్ ప్లే చేస్తూ చాలా CDs ఉన్నాయి, వాటిని అన్ని పెట్టి మేము అది చేస్తున్నాం. మంచి రెస్పాన్స్ వచ్చిందండి మాకు, అది చాలా ఆనందంగా ఉంది. అంతరాత్రప్పుడు కూడా అందరూ కూర్చొని 1000 మంది ధ్యానం చేస్తున్నారండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. అది తర్వాత ఈసారి ఇంకోటి ఏంటంటే డాక్యుమెంటరీస్ ఆన్ అవర్ స్పిరిచువల్ మాస్టర్స్ లైక్ బుద్ధ, జీసస్, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, వాళ్ళందరికీ మా గురువుగారు ఎప్పుడో వాళ్ళ గురించి ఎన్నో పద్యాలు పాడడం అవ్వండి, లేకపోతే వాళ్ళ టాపిక్స్ అన్ని తీసుకొచ్చేవారు కాబట్టి వాళ్ళని కూడా పరిచయం చేయాలని మేము ఈసారి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేశామండి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ అండి. థ్యాంక్ యూ అండి. మేడం వచ్చి లక్ష్మీ మేడం అండి, కూకట్పల్లిలో ఉంటారు. వారు గత 20 సంవత్సరాల నుంచి ఫుల్ టైమర్ 24/7 ఇంకా సేమ్ ధ్యాన ప్రచారము, సేవ, ఎవ్రీథింగ్ అన్నట్టు వారు మాట్లాడలేదు. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఈ ఇయర్? ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుంది. ఎందుకు అని అంటే గత సంవత్సరం 2024 డిసెంబర్ 21న 193 దేశాలు కలిసి వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశాయి. సో ధ్యానం పట్ల అవేర్నెస్ పెరిగింది అందరిలోనూ. ఇప్పుడు ఛానల్స్ చూస్తున్న వారిలో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చేసాయి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా ఈ న్యూస్ బాగా కవర్ అయ్యింది, వరల్డ్ మెడిటేషన్ డే అనేది. సో ధ్యానము, ఇన్ని దేశాలే ధ్యానాన్ని ప్రయారిటీ ఇస్తుంది, మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక వీలో జనం పెరిగారు. ఇప్పుడు జనానికి వస్తున్న అనారోగ్యాల దృష్ట్యా డాక్టర్స్ కూడా మెడిసిన్ రాసి కింద విత్ మెడిటేషన్ అని రాస్తున్నారు. సో కాబట్టి ఆ మెడిటేషన్ మీద అవగాహన పెంచుకోవడానికి ఛానల్స్ ద్వారా చూసి మా కొత్త వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాంగణంలోకి ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ధ్యానం చేయని వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ధ్యానయాగం అంట చూద్దామని వచ్చి, ఓహో ధ్యానం అంటే ఇలా ఉంటుందా, శ్వాస మీద ధ్యాస అంటే ఎలా అని కొత్త వాళ్ళు ధ్యానాన్ని తెలుసుకొని ధ్యానం చేస్తూ గ్రూప్ మెడిటేషన్. సో కొత్త వారు ఎక్కువ వస్తారు. ఈసారి కొత్త వాళ్ళు ఎక్కువగా వచ్చారంటున్నారు. మరి ఒక సామాన్యమైన మనిషికి ఈ ధ్యానం వల్ల ఉండే ఉపయోగాల గురించి చెప్పగలరా? ఫస్ట్ హెల్త్ పరంగా, ఫిజికలీ, మెంటలీ. ఆరోగ్యపరంగా నంబర్ 1, రూపాయి ఖర్చు లేకుండా, ఒక టాబ్లెట్ అవసరం లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి నమ్మకంతో డెడికేట్ అయి చేస్తే ఫలితం ఉంటుంది. శారీరక ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని. అలాగే మానసికంగా ఎంతో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి మానవుడు పరుగులు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడో తెలియదు, ఎక్కడ దాకా పరుగో తెలియదు, కానీ పరుగులు పెడుతూ ఈ పరుగుల్లో టెన్షన్, హైరాణ, కోపం, ఇరిటేషన్ అవి ఎందుకు వస్తున్నాయో తెలియట్లా. సో వాటిని అన్నిటినీ రిలీజ్ చేసుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఈ భూమి మీద ధ్యానం మాత్రమే అని అందరికీ తెలిసింది. కాబట్టి అందరూ వస్తున్నారు. రావాలనే ఈ ప్రయత్నం, మా ప్రయత్నం ఇది కాదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి సో మళ్ళీ డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే నాటికి ఈ హైదరాబాద్ కాదు మొత్తం వరల్డ్ మొత్తం తెలియాలని మా ఆకాంక్ష. థ్యాంక్ యూ మ్యామ్. మేము కూడా ఆకాంక్షిస్తున్నాము. సో పిల్లలు కూడా చాలా మంది కనిపిస్తున్నారు, పెద్దవాళ్లే కాదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీకు చాలా పనులు ఉన్నాయి, మా కోసం ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. లక్ష్మి మేడం, సేవ అంటే నా కోసం, నా అభివృద్ధి కోసం నేను చేసుకునే, బయట చేసేదేం లేదు. వాస్తవానికి బయట నుంచి చేసేదేం లేదు. బయట అక్కడ ఉన్న నాకు నేను చేసుకుంటున్నాను. మేడం అనిత మేడం, చెబితే చేసేది పని, తీసుకుని చేసేది సేవ అన్నారు సత్యసాయింది. అలాగే పత్రిసారు కూడా ఈరోజు ధ్యానంకి వచ్చిన అందరికీ పంచండి అని చెప్పారు. మరి నేను 18 సంవత్సరాల క్రితం ఇదే నిర్ణయం తీసుకున్నా. సేవే ఒక సాధన అని చెప్పారు ఇందాక సార్.
అది నాకు పూర్తిగా అది ఆనాడు అర్థమయ్యి నిజంగా చాలా ఎదిగింది నేను సేవలోనేనండి. సాధనలో ఏ ప్రక్రియ అయితే జరిగి ప్రతి వ్యక్తిలోని మార్పు వస్తుందో అది సేవ ద్వారా మార్పు వస్తుంది అన్న విషయానికి వస్తే నా జీవితమే నాకు ఒక ఉదాహరణ. తినటం, తాగటం, బట్ట కట్టటం, మాట్లాడటం, ఇంగిత జ్ఞానం అన్నీ కూడా నేను సేవలోనే నేర్చుకున్నాను. మరి సేవ అందరూ కూడా సేవా తత్పరులు కావాలన్నదే మనందరి ఆశయం. థ్యాంక్ యూ. సేవ నేను మొదలుపెట్టింది నా ఈగో తగ్గించుకోవడానికి. ఈగో తగ్గుతుంది అనేది నేను పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. ఫస్ట్లో నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ప్రతిసారి కలవడం జరిగింది. ఆ టైంలో డిస్కషన్స్ మధ్యలో వచ్చింది, సేవ చేస్తే, పక్కవాడికి సేవ చేస్తే మన ఈగో తగ్గుతుంది. అంటే ఆ మందమైన లేయర్ ఉంటుంది కదా, అంటే మన తత్వాన్ని, మన ఒరిజినల్ సెల్ఫ్ని చేరుకోకుండా, అంటే ఒక స్మోకీ మిర్రర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డాన్ విగ్వల్ రూయిస్ అని రాస్తారు 4 అగ్రిమెంట్స్ అనే బుక్లో. స్మోకీ మిర్రర్ అని ఉంటుంది. అద్దంలోకి చూస్తే మన ప్రతిబింబం మనకి స్పష్టంగా కనిపించదు. అంటే నీ ఒరిజినల్ నువ్వు ఏంటి అనేది స్పష్టంగా మనకు తెలియదు. ఎందుకు అంటే దాని మీద స్మోక్, మట్టి అంతా కూడా రాయబడింది. ఆ స్మోక్ ఏంటంటే నేను అహంకారం, నేను ఫలానా, నేను డాక్టర్ని, నేను కోటీశ్వరుని, నేను ఫలానా అధికారిని, ఇదంతా కూడా ఒక స్మోక్ కమ్మి ఉంది అనమాట. అంటే నీ సత్యమైన, అంటే ఆ మిర్రర్ని ఓపెన్ చేస్తే నీ ప్రతిబింబం, నీ ఒరిజినల్ సెల్ఫ్ని చూసుకోగలిగారు. అది చూడడం లేదు మనం. నీ ఒరిజినల్ సెల్ఫ్ని చేరుకునే దానికి సేవ చేయాలి అని ప్రతిసారి ఆ రోజు చెప్పారు. ద ట్రూ సెల్ఫ్ అర్థమవుతుంది, ఎందుకంటే ఈగో డ్రాప్ అవుతుంది. సార్ ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మరుసటి రోజు నుంచి నేను సారు లోపల బెడ్రూమ్లో ఒక బాత్రూము, సార్ ఇంట్లో బయట సైడ్ అవుట్ సైడ్ మేము అందరం ఒక బాత్రూమ్ ఉండేది. ఉదయాన్నే కొన్ని సంవత్సరాలు రోజు లేకనే నేను బాత్రూమ్ కడిగేవాడిని. లేవగానే ఫస్ట్ పని అదే, స్నానానికి వెళ్ళి. ఆ తర్వాత కర్నూలు పిరమిడ్లో రెగ్యులర్గా బాత్రూమ్స్ కడిగేవాడిని. అంటే ఈగో డ్రాప్ అవ్వాలి. ఎంబీబీఎస్ జాయిన్ పిల్లవాడికి అశ్విని వేసుకొని, ఆ కోట్ వేసుకొని కైండ్ ఆఫ్ ఇది డెవలప్ అవుతుంది. అప్పుడు అనుకున్నాను డ్రాప్ చేసుకోవాలా. అంటే ఆధ్యాత్మికంలో అసలు మనం వచ్చేది ఎందుకు వస్తాము, అసలు స్పిరిచువాలిటీకి ఎందుకు వస్తాము? ఐని డ్రాప్ చేసుకోవడానికి వస్తాం, నన్ను నేను డ్రాప్ చేసుకోవడానికి వస్తాం. ఈ అహంకారంతో కూడిన ఐ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఒరిజినల్ సెల్ఫ్, నేను నిజమైన నేను చేరుకుంటాం. ఆ తత్వం బోధపడతాం. ఈ ఐ డ్రాప్ అవ్వాలి అంటే మరి ఓషో చెప్పినట్టుగా ఆజ్ఞా చక్రం ఓపెన్ కావాలి. అహం బ్రహ్మాస్మి అనే స్థితికి అన్నా చేరాలి, లేదా సేవ చేసుకుంటూ పోవాలి. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు తెలుస్తుంది? మూడో తెలిసిన తర్వాత అక్కడ ఇక్కడ అంతా ఉండే పదార్థమే ఉంది, రెండు లేవు అని. ఇంకో కంటిన్యూషన్ ఏంటంటే, మేడం అన్నారు నాకు నేను చేసుకుంటున్నానని. వాస్తవానికి ఎవరికి ఏం చేయడం లేదు. దీన్ని మన పురోభివృద్ధి కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మనం సేవను ఎంచుకుంటున్నాం. ప్రతిసారి ఎప్పుడు చెప్తారు కర్మయోగం, ధ్యానయోగం, సేవాయోగం, ఈ మూడింటి ఏదో ఒకటి ఎంచుకో ముక్తి కోసం అంటాడు. అక్కడికి చేరడానికి ఇది ఒక మార్గమే. ఎందుకంటే ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి. నేను ఒక సమయంలో సార్ నాకు నేను డెవలప్ కావడం లేదు, నాకేమీ అనుభవాలు రావడం లేదు, నేను ఒకసారి దిగులు పడ్డాను ఆయన దగ్గరికి. అప్పుడు నేను మా గ్రామం చుట్టూతా కొన్ని గ్రామాల్లో మేము ధ్యానం చెప్పడానికి ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాళ్ళం. ఆయన రాశారు నాగలిన డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ డెవలప్మెంట్ అని రాశారు. అది ఎట్లయితుంది? నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తే నేనే ఎక్కడ డెవలప్ అవుతాను అని అడిగాను ఆయన. అప్పుడు చెప్పారు ఆయన, ఇక్కడ ఒక కొవ్వొత్తి క్యాండిల్ కాన్సెప్ట్ చెప్పారు. ఇక్కడ ఉన్నది కొవ్వొత్తి, అక్కడ ఉన్నది కూడా క్యాండిల్. ఇది వెలిగింది, ఇంకొక క్యాండిల్ వెలిగించాలి. నువ్వు ఎన్ని వేల క్యాండిల్స్ వెలిగిస్తావో ఆ వెలుగు కూడా నీదే అని చెప్పాడు ఆయన. అక్కడ కూడా నువ్వే ఉన్నావు. కాబట్టి నేను ఎంత సేవ చేసుకుంటానో, ఎంత పని చేస్తానో ఏమి ఆశించకుండా, నిష్కామకరం. నెక్స్ట్ ఆ క్వశ్చన్ కొద్దాం. ఏమి ఆశించకుండా చేయాలి. అలా అన్నం పెడుతూ ఒక ఫోటో తీసుకోవడం అవన్నీ కాదు. ఏమి ఆశించవద్దు, ఫోటో కూడా ఆశించవద్దు. నిష్కామకర్మ పెద్ద యోగం అది. కాబట్టి నువ్వు ఎంత బయట పని చేస్తావో, ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తావో, నువ్వు అంత డెవలప్ అవుతావు. ఆ వెలుగు కూడా నీదే అని చెప్పారు సార్. అప్పుడు అర్థమైంది నేను సేవ చేయాలి, నేను ఎంత సేవ చేస్తానో బయట అంత నేను ఎదుగుతాను అనే విషయం నాకు స్పష్టంగా చెప్పారు సార్. కాబట్టి అందుకు నేను ఈ మార్గంలోకి వచ్చాను. థ్యాంక్ యూ.